పాలకుడు అనేవాళ్ళు తమ ముద్రలు వేసుకోవాలని ఆలోచిస్తారు. నరేంద్ర మోడీ పాత పార్లమెంట్ స్థానంలో కొత్త పార్లమెంట్, పాత భవనాలన్నిటి స్థానంలో ప్రధానమంత్రి కార్యాలయం, రాష్ట్రపతి కార్యాలయం, ఇవన్నీ కొత్తవి. అంటే ఈనాటి కాలానికి అనుగుణమైనటువంటి భారత సంప్రదాయాల ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారు. అదంతా ఒకటి. తన ముద్ర శాశ్వతంగా ఉంటుంది. అసలు రోడ్లు, హైవేలు ఇవన్నీ నడుస్తుంటాయి ఎవరున్నా సరే. బట్ ఢిల్లీలో ఆ మార్పులు అన్నటువంటిది కీలకమైనటువంటి. అట్లాగే బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పేర్లు తీసేసి కొత్త వాటికి భారతీయ పేర్లు పెట్టడం, భారతీయ సంస్కృతి అనేది ఒక ముద్ర ఉంటుంది. అలాగే కేసీఆర్ 2014లో అధికారం చేపట్టిన తర్వాత యాదాద్రిని మార్చినటువంటి తీరు జీవితకాలం ఆయన పేరు గుర్తుండిపోతుంది. అట్లాగే సచివాలయం భవనాలని ధ్వంసం చేసి కొత్త భవనాలని కట్టడం అన్నటువంటిది ఆయన ముద్ర శాశ్వతంగా ఉంటుంది. అట్లాగే అంతకు ముందు ఉన్నటువంటి సీఎం క్యాంప్ ఆఫీస్ తీసేసి ప్రగతి భవన్ ఆయన ముద్ర. తర్వాత ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు, కానీ ఆయన ముద్ర అట్లా ఉంటుంది. ఇప్పుడు అలాంటి ముద్ర తను వేసుకోవాలనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ అంటే ఇప్పుడు తను ఫ్యూచర్ సిటీ అన్నటువంటి ముద్ర. అట్లాగే మూసీ నది కి సంబంధించినటువంటి ప్రాంతాన్ని బాగు చేయటం, అక్కడ ఒక గుడి, ఏకంగా 7 ఎకరాల్లో గుడి, అద్భుతమైనటువంటి వాస్తుతో కట్టబోయేటటువంటి గుడి, అది అతని ముద్ర. అట్లాగే హైకోర్టు జోన్ 2 భవనాలకు శంకుస్థాపన అన్నటువంటి మరొకటి. ఏకంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులతో కూర్చోబెట్టి ఆ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం. జగన్, కేసీఆర్ మిస్ అయింది అక్కడే. న్యాయ వ్యవస్థను లైట్ తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు ఇటు పక్కన రేవంత్ రెడ్డి మాత్రం న్యాయమూర్తులకు అపారమైన గౌరవం ఇస్తూ వాళ్ళతో కలుపుకెళ్తుంటారు.